ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 3 అని ఇచ్చారు. మనము ఎక్స్ పవర్ 7 ప్లస్ 1/x పవర్ 7 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎక్స్ పవర్ 7 ప్లస్ 1/x పవర్ 7 క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి రెండు టర్మ్స్ ఉండాలి. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈ టర్మ్ని ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4తో మల్టిప్లై చేస్తే మనకి ఈ టర్మ్ వస్తుంది, ప్లస్ ఇంకో అడిషనల్ టర్మ్ వస్తుంది. సో ఫస్ట్ దీని ఇంటూ ఇది చేయాలి. ఫస్ట్ మనము ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 3 ఉంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఏమవుతుంది? 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది? 3 3 9, 27 మైనస్ 9 అంటే 18 వస్తుంది. నెక్స్ట్ ఇది కనుక్కోవాలి. సో ఇక్కడ నేను ఏం ఫార్ములా అప్లై చేశానంటే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ k అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ k క్యూబ్ మైనస్ 3k అవుతుంది. సో ఇది ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 3 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? 3 స్క్వేర్ మైనస్ 2 అంటే 9 మైనస్ 2 7. మళ్ళీ స్క్వేర్ చేస్తే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ 2 ఈక్వల్స్ టు 49. అప్పుడు ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వాల్యూ ఏమవుతుంది? 47 అవుతుంది. సో ఈ టర్మ్ వాల్యూ 47. ఇప్పుడు 18 ఇంటూ 47 వాల్యూ ఎంత? 18 4 72 అంటే 720 ప్లస్ 18 7 126. సో 846 అవుతుంది. ఈ టోటల్ టర్మ్ వాల్యూ 846. సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 మల్టిప్లై చేస్తే మనకి 2 టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి 2 టర్మ్స్ వస్తాయి. ఏమేమి టర్మ్స్ వస్తాయి? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ పవర్ 7. అలాగే 1/x క్యూబ్ ఇంటూ 1/x పవర్ 4 అంటే 1/x పవర్ 7. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఇంటూ 1/x పవర్ 4 అంటే 1/x. అట్లే ఎక్స్ పవర్ 4 ఇంటూ 1/x క్యూబ్ అంటే ఎక్స్. సో మనకి ఈ ఒక టర్మ్ వస్తుంది ఎక్స్ ప్లస్ 1/x. సో మనకి ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలంటే ఇక్కడ వచ్చిన 846 వాల్యూ నుంచి ఈ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 3. సో మన ఆన్సర్ ఫైనల్గా ఏమవుతుంది? 846 మైనస్ 3 అంటే 843. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.